హ్రీంకారాసన గర్భితా నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్మకలాం శ్రీచక్రసంచారిణీం ఓం శ్రీ దుర్గామల్లీశ్వరభ్యాం నమః. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవతాయై నమః. శని మనకి మేషరాశిలోకి సుమారు ఫిబ్రవరి 13వ తేదీ 2026 సంవత్సరంలో మారబోతున్నాడు. ఆ తర్వాత కొంతకాలం ఉన్న తర్వాత మళ్ళీ జూలై నెలలో మనకి మీనరాశిలోకి సవ్యదశలోకి రాబోతున్నాడు. ఈ కారణంగా మనకి అనేకమైనటువంటి మార్పులు ద్వాదశ రాశుల్లో వస్తాయన్నమాట. అలాగే ఈ జూలై తర్వాత మళ్ళా ఆగస్టు ఆ ప్రాంతంలో మనకి శని సంచారం అనేటటువంటిది 2026 3 సార్లు జరుగుతుందన్నమాట. ఈ కారణంగా శనీశ్వరుడు ఏం చేస్తాడంటే, శనీశ్వరుడు ఏముందండి ఏలినాటి శనిలో ఏం చేస్తాడండి, ఏం చేయడు. అర్ధాష్టమ శని, అష్టమ శని, ఒక నూనె అభిషేకం చేస్తే సరిపోద్ది. లేకపోతే ఒక కిలోంపావు నల్ల నువ్వుల్ని మనం నల్లని వస్త్రాన్ని ఇచ్చి దానం చేసేస్తే శని దోషం పోద్ది, పండితులు చెప్తున్నారు అని వీళ్ళు చాలా ధీమాగా ఉంటారన్నమాట. అవన్నీ అలా జరగదమ్మా. మీకు ఈ శని అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని సమయంలో పీడిస్తాడు, ఖచ్చితంగా పీడిస్తాడు. మీ కర్మలను బట్టి ఏదో వీళ్ళు పండితులు చెప్తున్నట్టుగా వీళ్ళు నువ్వులు కిలోంపావు దానం చేసేసి నల్లని వస్త్రాన్ని దానం చేసేస్తే అంత చీప్గా ఏం లేడు శనీశ్వరుడు. ఏదో నువ్వుల నూనె అభిషేకం ఒక పూజ చేసేసి ఒక పూజారికి ఒక 100 రూపాయలు ఇచ్చేస్తే దోషం పోద్దా? నువ్వు జన్మల చేసినటువంటి పాపాలు అవన్నీ కూడా. తల్లిదండ్రులకి మీరు తిండి పెట్టకపోయినా, అంతకుముందు ముసలాళ్ళని వంశంలో వాళ్ళని చూడకపోయినా, గురువుల్ని నిందించిన తర్వాత పేదవారికి, వికలాంగులకి, అనాథలకి, సాధువులకి దాన ధర్మాలు రెగ్యులర్గా చేయకపోయినా ఇవన్నీ కూడా శని దోషాలు సంక్రమిస్తాయి. ఇతరులను నిందించిన ఇవన్నీ మనిషి తెల్లవారితే లేచి రాత్రి పడుకునేదాకా చేసేవన్నీ కూడా అపరాధాలే, అందులో డౌటే లేదు. మేము ఏ తప్పు చేయలేదండి, ఏ తప్పు నువ్వు చేసే పాలిటిక్సే తప్పు. అందువలన ఇవన్నీ కూడా శనీశ్వరుడు ఒప్పుకోడనమాట. శనీశ్వరుడు క్రమశిక్షణాయుతమైనటువంటి ప్లానెట్ కాబట్టి ఎవరిని ఎంత పరిధిలో ఉంచాలి, ఎవరిని ఏం చేయాలి అనేటటువంటిది శనీశ్వరుడు మీకు నేర్పిస్తాడు. లవర్ అని చెప్పేసి చిన్నప్పటి నుంచి ముడ్డి గడిగి నీకు పెంచి పెద్ద చేసి ఇచ్చేస్తే తల్లికి తిండి పెట్టవా నువ్వు? తండ్రి నీకు చిన్నప్పటి నుంచి చాలా జాగ్రత్తగా చూసి నిన్ను పెంచి చదివించి ఒక వృత్తి చేస్తే నీ లవర్తో నువ్వు పార్టీలకు వెళ్తావు, కానీ తండ్రి చెప్పేది వినవు, తండ్రిని చూడవా నువ్వు? తండ్రి అడిగితే నువ్వు డబ్బులు ఇస్తావా? అంత మొనగాడివి అయిపోయావా? ఇవన్నీ కూడా శని చూస్తూ ఉంటాడనమాట. అదే లవర్ పిలవగానే కాఫీ షాప్కి, ఇంట్లో పిల్లం నగలు కూడా తీసుకెళ్ళేసి లవర్లకు ఇచ్చేస్తారు. ఇవన్నీ తప్పులు కాదు. అలాగే గురువుకి పంగనామాలు పెట్టేస్తారు, గురువులకి తప్పు కదా. చిన్నప్పటి నుంచి పాఠాలు చెప్పిన మాస్టర్ల దగ్గరికి ఏమైనా ఒక యాపిల్ పండు ఇవ్వడం, ఒక పండు ఇవ్వడం ఏమన్నా ఉన్నాయా? ఏం లేవు. అండ్ శనీశ్వరుడి యొక్క ప్రభావం ఇవన్నీ కూడా చూస్తాడనమాట. అలాగే వంశ పెద్దలు ఎవరు ముసలి వాళ్ళ అనుభవంతో పాపం చెప్తారు. వాళ్ళు చెప్పేది వినకుండా నీకే నా తెలివితేటలు ఉన్నాయి, రాజకీయాలు చేయడం. అలా ఈ శనీశ్వరుడు ఏం చేస్తాడంటే ఇవన్నీ దోషాలు. అందువలన ఇప్పుడు దొంగ పీఠాలు, దొంగ ఆశ్రమాలు, దొంగ ప్రవచనకారులు అంతా సబ్జెక్ట్ లేనటువంటి అందరూ రావడం వల్ల ఇదంతా శనీశ్వరుని యొక్క వక్రించున్నప్పుడు చేసేటటువంటి ఫలితాలన్నమాట. కాబట్టి ఇవన్నీ వాళ్ళు అలాంటి దొంగలే మీకు సెట్ అవుతారు. ఎందువలన ఎప్పుడు మనకి శని ఎప్పుడైతే అర్ధాష్టమ, అష్టమ, ద్వాదశ రాసుల్లోకి మనకి శని వస్తాడో ఇలాంటి దొంగ గురువులు, దొంగ వాళ్ళు వీళ్ళతోనే బాగుంటుంది సాహచర్యం. మంచి వాళ్ళు చెప్పే మాటలు పౌరుషాన్ని తెప్పిస్తాయన్నమాట. కాబట్టి జీవితంలో ఎదగాలంటే ఫస్ట్ లాయల్టీ ఉండాలి, నిజాయితీ, క్రమశిక్షణ, డిసిప్లిన్ ఉండాలా, ట్రాన్స్పరెన్సీ ఉండాలా. ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా ద్వాదశ రాశుల వారి మీదకి ఎలాగా ఈ యొక్క
జాతకాలు అనేటటువంటివి ఈ శని రాశి మార్పు వల్ల ఎలా జరుగుతాయో చూద్దాము. అలాగే ఇవన్నీ కూడా రాశి ఫలాలు మనం ఈ స్కెలిటన్ ఐడియాగా సింబాలిక్ రిప్రజెంటేషన్గా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చూసి చెప్పేటటువంటి రాశి ఫలాలు ఇవన్నీ కూడా. అందువలన మీరు మీ జీవితంలో మీకు ఎప్పుడు జాబ్ వస్తుంది, ఎప్పుడు విడాకులు అవుతాయి, ఎప్పుడు భార్యాభర్తలు కలుస్తారు, ఎప్పుడు మీకు ప్రమోషన్ వస్తుంది, ఎప్పుడు చనిపోతారు మీరు, ఎప్పుడు హార్ట్ అటాక్లు వస్తాయి, ఎప్పుడు వ్యాధులు వస్తాయి, ఎప్పుడు రాజకీయ నాయకులు పదవులు వస్తాయి, ఇలా ప్రతిదీ కూడా మీ వ్యక్తిగత జాతకంలో రాజకీయ నాయకులకు వాళ్ళ జాతకాలు చూడాలి, మామూలు మీకు పదవులు ఏమొస్తాయి, ఇలా వ్యక్తిగత జాతకాలు చూడాలంటే మాత్రము కంపల్సరీ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇలా అన్ని వివరాలన్నీ ఉండాలి. ఇవన్నీ కూడా మాకు వాట్సాప్ చేయాలి మీరు. అండ్ నాన్ కమర్షియల్ బేసిస్తో ఈ జాతకాలు అనేటటువంటివి చెప్పడం జరుగుతుంది. అండ్ నాన్ కమర్షియల్ బేస్తో చెప్తున్నాం కదా అని ఇదేదో చీప్గా జాతకాలు కాదు చూసి చెప్పేది. ఒక్కొక్కరికి దగ్గరగా 50,000 ఖర్చు అవుతుంది నేను జాతకం చెప్పాలంటే. ఐఎమ్ ద వరల్డ్ నెంబర్ 1 ఆస్ట్రాలజర్. ఐ యూజ్ ద నాసా లైవ్ రిపోర్ట్స్. ఓకే, నాసా లైవ్ రిపోర్ట్స్ని చూసి మోడర్న్ సైన్స్ని, ఏన్షియంట్ ఆస్ట్రాలజీని రెండింటిని బ్లెండ్ చేసి చెప్పేటటువంటి ఐఐటి మెడ్రాస్ ప్రొఫెసర్ని, స్టూడెంట్ని నేను, అలుమ్నీని. సో అధర్మణ మీద పండితుడిని. అందువల్ల మీరు ఎవరెవరికైతే జాతకాలు కావాలనుకుంటున్నారో మీరందరూ కూడా చెప్పచ్చు. ఎవడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసి కామెంట్స్ రూపంలో కానీ పిచ్చి పిచ్చి ఫోన్లు వస్తే తోలు తీసి బొక్కలు ఎరగొట్టిచ్చేస్తాను. నో పోలీస్ తర్వాత కేసులు పెట్టడం, లీగల్ కేసుల తర్వాత వెకిలి చేష్టలు చేస్తే తాట తీసేస్తాను, మళ్ళీ అందులో డౌట్ లేదనమాట. కాబట్టి స్టూడెంట్స్ ఉంటారు మాకు, అవన్నీ కూడా నీ ట్రేసింగ్ అవుట్ అంతా మా కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ అంతా ఈజీ 5 క్షణాల్లో మేము ట్రేస్ అవుట్ చేస్తాం. ఎక్కడున్నావు నువ్వు, గతంలో జరిగిన వాళ్ళందరికీ తాట తీసి కూర్చోపెట్టాను. కాబట్టి ఇది పబ్లిక్గా నేను ఇస్తున్న వార్నింగ్. బికాజ్ యు ఆర్ ఆల్ స్టూపిడ్గా బిహేవ్ చేస్తున్నారు చాలామంది, పంతులు తేరగా దొరికారని. ఇవన్నీ ఏం ఉండవు. తర్వాత లీగల్ యాక్షన్స్ అవన్నీ ఉంటాయి. వి నో వీ హ్యావ్ ఆల్ అవర్ ఓన్ ఐఏఎస్ ఆఫీసర్స్ అండ్ అవర్ ఓన్ ఆనరబుల్ జడ్జెస్, రైట్? పబ్లిక్గా చెప్తున్నాను నేను. సో బీ కేర్ఫుల్. అండ్ 12 రాశుల వారికి ఎక్కడ ఏ రాశుల వారికి ఎక్కడ జరుగుతుంది, ఏ ఫలితం జరుగుతుంది అనేది ఒక్కొక్క రాశిని బట్టి చెప్దాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా అష్టమ రాహుగ్రహ ప్రభావం ఉంది. దీనివలన శని మనకి ఈ యొక్క ఫిబ్రవరి 13 తర్వాత మేషరాశిలోకి వెళ్ళడం జరుగుతోంది. తద్వారా ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా శని కేంద్రంలో ఉండడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తారు. అయితే అది శత్రుగ్రహ ప్రభావ కారణంగా కొంతమంది శత్రువులు కూడా మీ వెంట పడడం జరుగుతుంది. అలాగే చేయాల్సినటువంటి వృత్తి ఉద్యోగ విషయాల్లో అంత రాడింపు లేకుండా ఉంటుంది. ప్లస్ అక్కడ అన్కన్జన్యల్ వాతావరణము అనేటటువంటిది ఏర్పడుతుంది. అలాగే ఈ యొక్క మేషరాశి వారికి అందరికీ, ఈ యొక్క కర్కాటక రాశి వారి అందరికీ కూడా ప్రతి పని కూడా రెండవసారి చేసుకోవడము అనేటటువంటిది జరుగుతుంది. ప్రతి పని ఏది కూడా మొదటిసారిగా మీకు అవ్వకపోవడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఎగ్జామ్స్ రాసేటటువంటి పిల్లలు కూడా అనేకమైనటువంటి కష్టాలు పడ్డము ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సెకండ్ టైం ఎగ్జామ్ రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి వ్యవసాయం చేసేటటువంటి రైతులను మనం తీసుకున్నప్పుడు అద్భుతమైనటువంటి సంపాదన అనేటటువంటిది చేయాల్సినటువంటి వీళ్ళు ఎంత చేసినా సరే అది ఖర్చు అయిపోవడం అనేటటువంటిది ఉంటుంది. అండ్ ఈ కర్కాటక రాశి వాళ్ళంతా కూడా లా అండ్ ఆర్డర్ని తమ చేతుల్లోకి తీసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దేనికైనా సరే కాన్సిక్వెన్సెస్ ఫేస్ అవ్వడానికి రెడీగా ఉంటారనమాట. అండ్ అదేవిధంగా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు తట్టుకోలేకపోతారు. ఆ విధంగా ఈ యొక్క విద్యార్థులందరూ కూడా మనము చదువుల్లో చాలా వ్యయంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన మనకి అనేకమైనటువంటి పోలీస్ చిక్కులు, అలాగే అనేకమైనటువంటి ఈ యొక్క కోర్టు సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ కంప్యూటర్ సైన్స్ టెక్నికల్గా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళు ఎగ్జామ్స్లో బ్రహ్మాండంగా వీళ్ళు పాస్ అవ్వడం అనేటటువంటిది జరుగుతాయి. ఉద్యోగాల్లో క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సెలక్షన్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అలాగే పెళ్ళిళ్ళు కానిటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఫిబ్రవరి నెలలో మనకి ఈ యొక్క వివాహాలు లేవు. మనకి ఫిబ్రవరి 1 వరకు శుక్ర మూఢం ఉంది. కాబట్టి
ఈ యొక్క ఫిబ్రవరి దాటిన తర్వాత వివాహాలు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి వేసవి కాలంలో. అలాగే సంతానం లేనటువంటి వారికి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా కొత్త కొత్త వ్యాపారాలు చేయాలనుకునేటటువంటి వాళ్ళకి కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి. బట్టల షాపులు, తర్వాత హోటల్ ఇండస్ట్రీ, ఇలాగా అనేక రకాలైనటువంటి బిజినెస్లు చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఐరన్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి, ఫార్మా కంపెనీస్ ఇవన్నీ కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా, కర్కాటక రాశి స్త్రీలు, మహిళలు, వీళ్ళకి ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావడము, కోరుకున్న చోట్ల కాకపోయినా వీళ్ళకి వేరే చోట్లకి ట్రాన్స్ఫర్లు రావడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. మీకు ఈ రాశి వారికి అందరికీ కూడా తెల్లాకల మనోహర్ లాంటి వాళ్ళందరూ ఏర్పడతారు. అంటే దేవుడు లేడు, శివుడు ఉన్నాడు, రాముడు లేడు, కృష్ణుడు లేడు అనడం, లేకపోతే అసలు దేవుడు లేడు, దేవుడు మా అమ్మ మా నాన్న చూపించిన వాళ్ళే దేవుడు, నాకు మా శివుని చూపించారు కాబట్టి శివుడు, రాముడు కృష్ణుడు లేడు, ఇలా పిచ్చివాగుడు వాగే వాళ్ళందరూ మీకు పిచ్చి రాహు యొక్క ఎఫెక్ట్ వల్ల పరిచయాలు అవుతుంటారు, అష్టమ రాహు వల్ల. కాబట్టి ఇలాంటి పిచ్చోళ్ళతో కనుక పెట్టుకుంటే మీరు కూడా పిచ్చోళ్ళు అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి విద్యార్థులందరూ కూడా క్రమశిక్షణగా చదువుకోవాలి. లివింగ్ ఇన్ రిలేషన్స్, లేకపోతే అమ్మాయిల లవ్లు వాట్సాప్లో చేసుకుంటే కనుక ఆ అమ్మాయి ఏదో ఒక శుభముహూర్తాన్ని ఏం చెప్పుద్దంటే, మా నాన్న నాకు పెళ్లి చేస్తాడని చెప్పుద్ది, వెళ్ళిపోద్ది. ఆ అమ్మాయి పోతుంది, బాటిల్ అబ్బాయికి మిగులుతుంది, చదువులు పాడైపోతాయి. కాబట్టి కర్కాటక రాశి వారికి పరిహారాలు కొన్ని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ రాహువు మనకి ముందుగా బగళాముఖి అమ్మవారి యొక్క మంత్ర జపం చేసుకోవాలా, అనుష్ఠానం చేసుకోవాలా. ఆ మంత్ర అనుష్ఠానం చేసుకోవడం ద్వారా చక్కగా జీడిపప్పు కుర్మా చేసి జీడిపప్పు ఫ్రైతో దాన్ని అమ్మవారికి నివేదన పెట్టాలి. ఎవరు అయితే మందులు, ఈ ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, మందు తాగడాలు, చికెన్లు, మటన్లు ఎవరు తినకూడదు. ఎవరన్నా సరే తినమని అమ్మవారికి పెట్టమని చెప్పే బోకుగాళ్ళందరూ కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయారు. వాళ్ళంతా కూడా తాట తీసేస్తుంది అమ్మవారు. అలాంటి పూజలు చేయించుకున్నటువంటి వాళ్ళ తాటలు కూడా తీసేస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చక్కగా దేవతా వృక్షాలు ఉన్నాయి మనకి, మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటూ, మేడి చెట్టు చుట్టూ పూజలు చేసుకుంటూ, కాఫీలు తాక్కుంటూ హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయాలి. దైవ ఆస్తికత్వం పెంచుకోవాలా. అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మీకు లభిస్తాయి. శుభమస్తు.